మానవుని యొక్క స్వభావము ప్రశాంతంగా జీవించడం అనేది. కానీ ఈనాడు ప్రపంచంలో మనం చూస్తుంటే అన్ని దేశాల్లో కూడా అశాంతిగా జీవిస్తున్నారు. ఒక దేశం మరి ఒక దేశమైన ఆధిపత్యం వహించాలని, ఒక ప్రాంతం పైన అధికారం చెలాయించాలని, ఒక దేశంలో తన తయారు చేసిన వస్తువులను అమ్ముకోవడానికి మార్కెట్ కోసం పోరాడడం, యుద్ధాలు, మతపరమైన యుద్ధాలు, ప్రాంతీయ యుద్ధాలు, ఈ విధంగా ఎన్నో జరుగుతున్నాయి. ఈ యుద్ధాలు మాని ప్రపంచం శాంతిగా ఉండాలంటే మొట్టమొదటిది యుఎన్ఓను, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ని ప్రక్షాళన చేయాలి. నాయకత్వం పటిష్టంగా యుఎన్ఓలో తయారు చేయాలి. దానికి మన రాజకీయ నాయకులు, మన దేశ నాయకులు కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకొని ప్రపంచంలోని రాజకీయ నాయకులందరినీ ఒక స్టేజ్ పైకి తీసుకొచ్చి వాళ్ళని సపోర్ట్ చేయాలి దాన్ని. అంతేకాకుండా మనం ఒక దీర్ఘకాలికంగా మనం చేయాలంటే ప్రపంచంలోని ప్రతి చిన్న పిల్లవాడి నుంచి ఆధ్యాత్మికత అనేది బోధించాలి. దేవుడంటే భయం ఉండాలి వాళ్ళకి, మనిషి అంటే అర్థం ఉండాలి. మనం జంతువుల మాదిరిగా జీవించకూడదు, మానవత్వంతో జీవించాలి అనే ఒక నైతిక విలువలని వాళ్ళకు బోధించాలి చిన్నపిల్లల్లో. అది చిన్నపిల్లలు రాకపోతే ప్రపంచ శాంతి అనేది ఎప్పుడు ఉండదు. ఒకవేళ యుద్ధం జరిగినట్లయితే మొత్తం ప్రపంచ వినాశం జరుగుతుంది. మనం ప్రపంచం 1-2 యుద్ధాలను మనం చూసాం, ఏ విధంగా వినాశనమైంది. అప్పుడు జరిగిన వినాశనం ఈనాటికి కూడా వాళ్ళ యొక్క జీన్స్లో ఇప్పటికీ ఉంది. కాబట్టి మనం రాయచీటులో ఇక్కడ సతీష్ గారి ఆధ్వర్యంలో ఈ ఉద్యమం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా పాల్గొని జయప్రదంగా కోరుకుంటున్నాం. జై హింద్.